కడియం సీఆర్కి మీరు బీఫామ్తో పాటు డబ్బులు కూడా 10 కోట్ల రూపాయలతో కూడా డబ్బులు ఇచ్చారు ఎలక్షన్ ఖర్చుల కోసం వాడుకోమని. అయినా ఆయన పార్టీ వదిలేసి వెళ్ళిపోయాడు. ఒకటి, డబ్బులు ఇచ్చారా లేదా? రెండు, ఆయన ఎంత చేసినా కూడా ఎందుకు పార్టీ వదిలేసి వెళ్ళిపోయారు? ఇప్పుడు డబ్బులు ఇచ్చారా లేదని ఏ రాజకీయ నాయకులు చెప్తారండి? చెప్తారా? మీరు చెప్తారు కదా. చెప్పాం కదా, ఎందుకు చెప్తాం? మీరు బోల్డ్ కదా. ఇది చాలా పొలిటికల్ వ్యవహారం అంటేనా అంటే ఏ ఎన్నికలైనా సరే ఇప్పుడు కేసీఆర్ గారు డబ్బులు ఇవ్వలేదా, ప్రతి ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నారు అది కదా. అంటే అది ఎవరు చెప్పలేరు కదా, ప్రతి ఒక్కరికి వచ్చినాయి కదా, చెప్పలేరు. ఆయన ఏమన్నాడు? ఇవ్వలేదా అనలే. ఓకే, ఆ సమయానికి ఇవ్వకపోతే ఇవ్వలేదా అంటాడు, లే ఇవ్వలేదు అంటాడు. కానీ ఆ సమయానికి ఇచ్చిండు కాబట్టి పొలిటికల్గా మేము చెప్పలేము కదా అన్నాడు. అంటే సర్టిఫికెట్ అదే, అంతేనా? సర్టిఫికెట్ అదే, డబ్బులు తెచ్చుకున్నాడు అంతే. డబ్బులు తెచ్చుకోకపోతే డబ్బులు ఇవ్వలేదు అంటారు, తప్పేం లేదు. ఇచ్చిండు కాబట్టి ఇచ్చిందని చెప్పలేక అవి చెప్పలేము కదా అని అన్నాడు. దీన్ని బట్టి నేను వరంగల్ ఓటర్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కడియం సైడ్ దగ్గర కేటీఆర్ డబ్బులు ఉన్నాయి, అది కేసీఆర్ పంపిన డబ్బులు ఉన్నాయి. బ్రోకరిజం చేసి సంపాదిస్తున్న, ముఖ్యమంత్రి హోదాలో బ్రోకరిజం చేసి సంపాదిస్తున్న రేవంత్ రెడ్డి దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి. ఇప్పటికే 100 కోట్ల రూపాయలు పెట్టైనా గెలిపించుకోవాలి కూతురునని చెప్పి 100 కోట్ల రూపాయలు పెట్టైనా సరే గెలిపించుకోవాలని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. దయచేసి నేను ఓటర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, 5,000 ఇచ్చినా 5,000 ఓటర్కి ఇచ్చి ఓట్లు వేసుకుంటామని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఒక్కొక్క ఓటుకు 5,000 ఇచ్చేయని సరే తన కూతుర్ని గెలిపించుకుంటామని చెప్పి అంటుండ్రు. ఎందుకంటే 2 రకాల డబ్బులు వచ్చినాయి. బహుశా ఏ పార్టీ అభ్యర్థికైనా ఆ పార్టీ డబ్బులు కొంత వస్తాయని అంటారు, కానీ కడియం సైడ్కి మాత్రం 2 రకాల డబ్బులు వచ్చినాయి. ఎందుకంటే 2 టికెట్ తీసుకున్న మహానీయుడు అతను. వరంగల్ పరువు ప్రతిష్టలను చాలా ప్రపంచ స్థాయిలో చాలా గొప్పగా పెంచిండు అతను. కాబట్టి ఆయన దగ్గర మొదటి టికెట్ డబ్బులు, బీఆర్ఎస్ టికెట్ డబ్బులు ఆయన దగ్గర కారు గుర్తు పేరు మీద వచ్చినవి ఉన్నాయి. అదే సమయంలో ఇప్పుడు చేయి గుర్తు మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే ఒక బ్రోకర్ ఇచ్చే డబ్బులు కూడా ఉన్నాయి. కనుక 2 రకాలుగా డబ్బులు కలిసి ఆయన అక్రమ సంపాదన డబ్బులు కలిస్తే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా తన కూతురుకి ఇంకో 40 ఏళ్ళ రాజకీయ జీవితం ఇవ్వాలని కుట్ర చేస్తున్నాడు. గత 40 ఏళ్ళు ఎస్సీ కాకపోయినా, రేవంత్ రెడ్డి మాటల ప్రకారమే ఎస్సీ కాకపోయినా, నా మాటలు కాదు, రేవంత్ రెడ్డి గారి మాటల ప్రకారమే ఎస్సీ కాకపోయినా తను 40 ఏళ్ళుగా ఎస్సీలకు రావాల్సిన అవకాశాలు అనుభవించాడు. ఇప్పుడు మళ్ళీ తన కూతురుకు మరో 40 ఏళ్ళు రాజకీయ జీవితం ఇవ్వడం కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికైనా సిద్ధపడుతున్నాడని ప్రచారం జరుగుతుంది. దయచేసి నేను అప్పీల్ చేస్తున్నా, కడియం శారీ పేరుతో వచ్చే డబ్బు ఒక్కొక్క ఓటుకు 5,000 అయినా 10,000 పంచైనా సరే గెలిపించుకోవాలని చూస్తున్నాడు. కాబట్టి ఆయన దగ్గర 3 రకాల డబ్బులు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళ కూతురు కూడా ఎంపీ టికెట్ ఇచ్చారు. కేసీఆర్ గారిని చాలా మంది మోసం చేశారు ఈ 24 ఏళ్లలో. కానీ నాకు తెలిసినంత వరకు కడియం సీఆర్ గారు చేసిన మోసం అయితే ఎవరు చేయలేదు. ఎందుకంటే ఎంపీగా టికెట్ కూడా తీసుకొని నాకు ఫోన్ చేశారు. ఆయన ఎవరికో కాదు, ఫోన్ చేసి మా అమ్మాయికి ఆశీర్వాదం కావాలా కేసీఆర్ గారిది అనౌన్స్ అయిన తర్వాత వెళ్ళి కలవలేదు అంటే నేను ఎక్కడికో వెళ్ళాను, ఏర్పాటు చేసి వెళ్ళాను. ఆ రోజు మధ్యాహ్నం వెళ్ళి సార్తో భోజనం చేసి ఆశీర్వాదం తీసుకొని ఆ రోజు సాయంత్రం కల్లా పార్టీ ఫిరాయించడం అంటే ఇక ఇంతకు మించిన మోసం ఇది ఉండదు. నయవంచన దగా గొంతుకోయాడు. చెప్పండి, ఇది ఎవరికి అవమానమే? ఎంతోమంది వాళ్ళ నాన్నకు మోసాలు చేసిండని చెప్పాడు. అంటే మీ నాన్న నుంచి చాలామంది వెళ్ళిపోతున్నారు కదా, అట్లా అవకాశవాదం ప్రోత్సహించారా ఏంటంటే ఎంతోమందిలో వేరే పేరే చెప్పలే, కానీ ఒకటే పేరు గుర్తు చేసుకొని మాట్లాడిండు. అందరికంటే ఎక్కువ నయవంచన చేసినోడు, మోసం చేసినోడు కడియం సేరి అని చెప్పి నమ్మక ద్రోహి అని ఆయన మాట్లాడాడు. నిజమే, కేసీఆర్ గారికి కష్టాలు ఉన్నప్పుడు మేము అండగా నిలబడ్డాం. కానీ కేసీఆర్ గారికి అధికారం వచ్చినాక మేము దూరమైనాం. కేసీఆర్ గారికి కష్టాలు ఉన్నప్పుడు దగ్గర ఎందుకైనాము? ఉద్యమం నడుతున్న రోజుల్లో నేను ప్రొఫెసర్ జయశంకర్ గారే ఇద్దరం ఉమ్మడి వరంగల్ జిల్లా బిడ్డలమే ఆయనకు నిమ్మరసం ఇచ్చాం. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కోసం కేసీఆర్ గారికి అండగా నిలబడ్డాం. కానీ కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి విషయంలో ఆ మాటకు నిలబెట్టుకోకపోవడం వల్ల మేము ఆయనను ఎదుర్కొన్నాం. అంటే ఆయన మాట తప్పడం వల్ల ఎదుర్కొన్నాం, కానీ ఆయన కష్టాలు ఉన్నప్పుడు మేము అండగా నిలబడ్డాం. కానీ నువ్వు ఆయన ఇప్పుడు కష్టాలు ఉన్నాడు అనుకుందాం. బీఆర్ఎస్ అదే సమయంలో కేసీఆర్ కుటుంబం వాళ్ళ కొన్ని కష్టాలు ఉన్నది అనుకుందాం, కారణాలు ఏమైనా కావచ్చు, కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనుకున్నప్పుడు నిజాయితీ పరులు ఎక్కడ ఉంటారు? కృతజ్ఞత కలిగి ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? నిజాయితీ పరులు, కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఎవరి ద్వారా సహకారం పొందినరో వాళ్ళ దగ్గరనే ఉంటారు. చివరికి నాకు తెలిసి ఎవరికి లేనంత
ప్రాధాన్యత చివరికి మాదిగల్ని కూడా పక్కకు పెట్టి కేసీఆర్ కడియం సార్కి ఇచ్చారు. మాదిగల్ని కూడా ఈయన బ్రోకర్ మాటలు నమ్మి, కడియం సారి బ్రోకర్ మాటలు నమ్మి మాదిగలు కూడా పక్కకు పెట్టిండు. మా రాజాన్ని పక్కకు పెట్టినట్టే కదా.